జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం. విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. నెల్లూరు జిల్లా టీడీపీలో లుకలుకలు అవుననే చెప్పాలి. వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ జగన్తో విభేదించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీలోకి రావడం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో ఆర్థిక సంజీవినిగా మారి అన్ని నియోజకవర్గాలను గెలిపించుకోరావడంలో వేమిరెడ్డి పాత్ర ఎంతో ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకొని రావచ్చు. ఇదే క్రమంలోనే కోవూరు నియోజకవర్గాన్ని నుంచి మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుపొందడం, తన సతీమణైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి క్యాబినెట్లో పోస్ట్ దక్కుతుందనే ఒక భావనలో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అనే ఒక భావన కూడా నెల్లూరు జిల్లాలో వైరల్గా మారింది. ఇదే క్రమంలో సోమిరెడ్డి వల్ల కానీ లేదు ఇతర కొద్దిమంది వల్ల కానీ ఆమెకు మంత్రిత్వ శాఖ దక్కకపోవడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కొద్దిగా మనస్తాపానికి గురయ్యారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికైనా కూడా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కుతుందనే ఒక భావనతో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పటికీ అతనికి కూడా చోటు దక్కకపోవడం అతని మనస్తాపానికి గురి చేసింది. అంతేకాకుండా అతను కూడా ఇటు టీడీపీ అగ్రనాయకులపైన కొద్దిగా మనస్తాపంతో ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం. ఇక సెకండ్, ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం, వెంకటగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అతనికి తగిన గౌరవం వైసీపీలో జగన్ ఇవ్వలేదని ఆ క్రమంలోనే టీడీపీలో చేరానని చెప్పుకొని రావడం, ఆ క్రమంలోనే అతను ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలుపొందడం, అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నో మంత్రిత్వ శాఖలు అనుభవించిన ఇది కానీ ఒక మంచి క్యాడర్ ఉన్న వ్యక్తిగా ఆనం రామనారాయణ రెడ్డిని చెప్పుకోరావడంలో, అంటే ఆనం కుటుంబానికి ఒక బ్యాక్ బోన్గా ఆనం రామనారాయణ రెడ్డి ఫస్ట్ నుంచి నిలబడుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే అతనికి ఏదో నామకే వాస్తే అనే టైప్లో ఏదో ఒక పోర్టుపోలియో ఇచ్చి సర్ది చెప్పడంలో అతను కూడా మనస్తాపంతో ఉన్నట్టు మనకు పూర్తి సమాచారం ఉంది. ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ బ్రాండ్ అతను కూడా వైసీపీ నుంచి టీడీపీకి రావడం, ఇదే క్రమంలో అతనికి కూడా మంత్రి పదవి పైన అటు వైసీపీ గవర్నమెంట్లోనే మంత్రి పదవి ఇవ్వలేదనే ఒక ఉద్దేశంతోనే అతను టీడీపీలో చేరడం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఇటీవల పొంగులేటి నారాయణ గారు కూడా అతని నియోజకవర్గం పైన పట్టు సాధించాలని చూడడంతో ప్రత్యక్షంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీ నియోజకవర్గ పరిధి వరకు మీరు చూసుకోండి, మా నియోజకవర్గంలో మీరు వేలు పెట్టద్దు అని డైరెక్ట్గా చెప్పుకోరావడం కొన్ని ప్రెస్ మీట్లలో అందరికీ తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో మనస్తాపంతో ఉన్నట్టు మనకు అందిన సమాచారం. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 దఫాలుగా ఉదయగిరి నియోజకవర్గంలో జెండా ఎగరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, వైసీపీ గవర్నమెంట్లో అయితేనేమి మాస్ లీడర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో మనస్తాపానికి గురి వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఎమ్మెల్సీ ఓటింగ్లో క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ ఒక ఎమ్మెల్సీ రావడంలో ప్రత్యక్ష పాత్ర అయితేనేమి పరోక్ష పాత్ర అయితేనేమి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారని చెప్పడంలో ఎటువంటి అత్యాసక్తి లేదు. ఈ క్రమంలోనే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా తన సతీమణి అయిన మేకపాటి శాంతకుమారికి ఒక పోర్ట్ఫోలియో నామినేటెడ్ ప్లస్ ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారని కూడా మనకు నెట్టింట చాలామంది ఉదయగిరి నియోజకవర్గ ప్రజలైతేనేమి, చాలామంది రాజకీయ నాయకులు అయితేనేమి చెప్పుకొని రావడంలో అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఏ పోర్ట్ఫోలియో ఇవ్వకపోవడం, మేకపాటి శాంతకుమారికి కూడా ఎటువంటి పోర్ట్ఫోలియో ఇవ్వకపోవడం, అంతేకాకుండా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ టీటీడీ బోర్డు మెంబర్గా ఇవ్వడం, వీరికేమో మొండి చేయి చూపించడంతో మేకపాటి అభిమానులు అయితేనేమి, మేకపాటి కార్యకర్తలు అయితేనేమి చాలా వరకు మనస్తాపానికి గురై ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటు ఆనం వెంకటరమణారెడ్డి ఎప్పుడూ
టీడీపీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళపైన వీళ్ళపైన విమర్శలు చేసే ఆనం వెంకట్రామనారాయణ రెడ్డికే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి పార్టీ కోసం పార్టీని మారి మీ చెంతన చేరిన నాకు ఎటువంటి లబ్ధి చేకూరలేదు, ఎటువంటి నామినేటెడ్ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు అనే ఉద్దేశం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఇవన్నీ పోస్టులు అనేది ఇవి పెద్ద పోస్టులు ఏం కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ నామినేటెడ్ పోస్ట్ ఏదో ఒకటి వస్తుందని చెప్పి మేకపాటి శాంతకుమార్ గారు కూడా భావించారు, ఆమెకు కూడా మొండి చేయి చూపించారు. ఇదే క్రమంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది. ఇదే విధంగా ఈ నలుగురు మధ్యన ఇప్పటికే అంతర్మదనం మొదలైంది. ఎందుకు పార్టీని వదిలేసి వచ్చామా, సరైన ప్రాధాన్యత మనకు టీడీపీలో దక్కడం లేదనే భావన కూడా వీరిలో ఏర్పడిందని కూడా మనకు విశ్వసనీయ సమాచారం. ఇక రాబో కాలంలో ఈ నలుగురి పాత్ర క్రియాశీలకంగా అన్ని పెద్ద కుటుంబాలే, ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి, ఇటు ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితేనేమి, ఇటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితేనేమి, ఈ నలుగురు 4 పిల్లర్లు నెల్లూరు జిల్లాకు. ఈ పిల్లర్లో ఏ పిల్లర్ పక్కకు పోయినా కూడా స్లాబ్ కూలిపోయే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నలుగురిని కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన పూర్తి స్థాయిలో ఉందని చెప్పి కూడా చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. కానీ వీరికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదు. పొంగులేటి నారాయణ ఇచ్చిన ఇంపార్టెన్స్ వీళ్ళల్లో ఎవరికి ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో కూడా ప్రోటోకాల్ ప్రకారం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తగిన సముచిత గౌరవం ఇవ్వకపోవడం, అతను అక్కడి నుంచి కొద్దిగా మనస్తాపానికి గురై దిగెళ్ళిపోవడం, తదుపరి జరిగిన విషయాలన్నీ నెల్లూరు జిల్లా వాసులకు తెలిసిన విషయాలే. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటూ లేకుండా ఉనుంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసేవాళ్ళు కాదు. అతను ఆర్థిక సంజీవినిగా మారి అందరి ఎమ్మెల్యేలకు అతను ఎంతో బూస్టింగ్ ఇచ్చి క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇదే క్రమంలో మాస్ లీడర్గా ఎదిగి 4 సార్లు ఉదయగిరికి ఎమ్మెల్యేగా ఇదయ్యి ఎవరినైనా కూడా పేరు పెట్టి పిలవగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మొండి చేయి చూపించడం, అతని కుటుంబంలో అతని సతీమణికి కూడా ఏదో నామినేటెడ్ పోస్ట్ వస్తుంది, ఖచ్చితంగా నామినేటెడ్ వస్తుందనే భావన పూర్తి స్థాయిలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఒక్కసారి ఇవ్వకపోవడంతో టీడీపీ పార్టీ వైసీపీ నుంచి వచ్చిన వారిని చాలా వరకు దూరం పెడుతుందా అనే ఒక డౌట్ జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. ఇక రాబో కాలంలోనైనా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దీనిపైన పట్టు సాధించి వీరికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే ఈ 4 పిల్లర్లో ఏ పిల్లర్ పక్కగా జరిగినా కూడా చాలా వరకు భారీ స్థాయిలో టీడీపీకి భారీ నష్టం ఏర్పడే అవకాశం కూడా ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక రాబో కాలంలో ఏ విధంగా ఉంటుందనేది మనం వేచి చూద్దాం.